హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రిజల్ట్ వచ్చాక తెలంగాణ స్టూడెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న మార్క్స్కి ఎంతో చిన్న ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారు. ర్యాంకులు చూస్తే ఎక్కడికో వెళ్ళాయి. క్వాలిఫికేషన్ చూస్తే చాలా తక్కువ మంది అయ్యారు. సో ఈ మార్క్స్ పెరగడం ఏంటి, తెలంగాణలో క్వాలిఫికేషన్ తగ్గడం ఏంటి, మరి కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నది మాత్రం తెలంగాణ స్టూడెంట్సే. పర్ఫార్మెన్స్ వైజ్గా తెలంగాణ నుంచి కాదు, నార్త్ నుంచి ఎక్కువగా ఉందని చెప్పి బలంగా మనకైతే వినిపిస్తుంది. సో దీన్ని బట్టి అత్యంత ఎక్కువగా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చే డిస్ప్లే లిస్ట్. సో దీనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తుంది తెలంగాణ స్టూడెంట్స్. అది రాగానే 100% కట్ ఆఫ్తో మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు కూడా అసలు ఏం జరిగింది, డిస్ప్లే లిస్ట్ రాగానే మీరు ఏం చేయాలి అనేది వీడియో చూసే ముందు లైక్ చేయండి. వీడియోస్ని ఫాలో అవుతున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా ఇలాంటి మీకు ఖచ్చితంగా ప్రూఫ్స్తో సహా లిస్టుతో సహా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా వెబ్సైట్ మనం ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెడిక్టర్ వెబ్సైట్ చేసాం. సో దాంట్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేస్తే మీకు ప్రెడిక్టెడ్ కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ డిస్ప్లే లిస్ట్కి, తర్వాత మెరిట్ లిస్ట్కి, తర్వాత కేటగిరీ లిస్ట్కి, ఈ విధంగా అయితే అది అప్లోడ్ చేయబోతున్నాం. సో ఇది కావాలనుకున్న వారు, దీంతో పాటు గైడెన్స్ కావాలనుకున్నవారు అండ్ అన్నిటితో పాటు రిజిస్ట్రేషన్. సో గైడెన్స్లో వెబ్సైట్ ప్లస్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ తీసుకుంటే గైడెన్స్ వాట్సాప్ గ్రూప్ వెబ్సైట్ ఉంటుంది. సో మీరు ఇంకెక్కడికి వెళ్ళి ఏ ఆఫీస్లో చుట్టూ తిరిగి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే మీకున్న దాంట్లో బెటర్ కాలేజ్ వచ్చేలా కౌన్సిలింగ్లో మనమైతే అన్ని పర్ఫెక్ట్గా గైడ్ చేయడం జరుగుతుంది. సో అది కావాలనుకున్న వారు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడ యూట్యూబ్లో జాయిన్ బటన్లో పే చేయకండి, అక్కడ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ వస్తాయి. సో వీడియోలోకి వెళ్దాం. అసలు ఏం జరిగింది తెలంగాణలో, ఏం జరగబోతుంది ఎంబీబీఎస్లో అనేది చూద్దాం. తెలంగాణలో ఓపెన్ నుంచి మొదలు పెడదాం. ఒక థర్డ్ రౌండ్ వరకు చూడాలి మనం. ఏ కట్ ఆఫ్ చూసినా థర్డ్ రౌండ్ మాత్రమే. తర్వాత ఉండే స్ట్రే రౌండ్ అంటారు. తర్వాత ఈ రౌండ్స్ కూడా అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. థర్డ్ రౌండ్ మాపప్ రౌండ్ వరకే అందరికీ ఎలిజిబుల్. తర్వాత స్ట్రే రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్, ఇవన్నీ అప్పటికి సీట్ రాని వాళ్ళకి ఇంకా అది లక్ అనమాట. దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. థర్డ్ రౌండ్ వరకు ఉన్న కట్ ఆఫ్ ఓపెన్ అయితే దాదాపు 403 మార్క్స్ ఉన్నాయి. 2,05,000 ర్యాంక్ వరకు ఉన్నాయి. 2.5 2,05,000 ర్యాంక్ వరకు అయితే ఉన్నాయి. సో అప్పుడు 403 అంటే ఇప్పుడు 430 ఉన్నాయి మార్క్స్ ఇక్కడ. అంటే దగ్గర 27 మార్కులు పెరిగాయి. సో ఇంత పెరుగుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అదేవిధంగా చాలా తగ్గుతాయని కూడా అనుకున్నారు కొందరు. సో డిస్ప్లే లిస్ట్ వస్తుంది కదా, ఓపెన్ వాళ్ళు అందులో 4,720 ర్యాంక్ చూడండి. ఓకే, సో ఇలా ర్యాంక్స్ ఉంటాయి వరుసగా డిస్ప్లే లిస్ట్లో. ఇలా ర్యాంక్స్ ఉంటాయి. ఇందులో అంటే సీరియల్ నెంబర్ హైయెస్ట్ టు లోయెస్ట్ మార్క్స్తో ఉంటుంది. సో అందులో మీరు చూడాల్సింది మీ ఓపెన్ వాళ్ళైతే 4,720 ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని కట్ ఆఫ్ అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని గెస్గా, ఇప్పుడు కాలేజెస్ పెరిగి ఒక 710 సీట్లు వచ్చాయి. అందులో 350 దాకా కేటగిరీ ఏలో ఉంటాయి. అండ్ అదేవిధంగా మార్క్స్ పెరిగాయి కాబట్టి కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. సో మనం చెప్పుకున్న ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఆల్మోస్ట్ రిజల్ట్ రాగానే ఫస్ట్ ప్రెడిక్షన్ చెప్పింది నేనే. నైటే చెప్పాను, ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, కట్ ఆఫ్ వీడియో. ఫస్ట్ తెలుగులో అదే వీడియో ఉంటుంది. వీడియోస్లో మీరు చూడండి, మనదే ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేసినా అవి మ్యాచ్ అవుతున్నాయి ఆల్మోస్ట్. సో అదే కట్ ఆఫ్ మీద నేను ఇంకా స్టిక్ అయ్యే ఉన్నాను. సో ఇప్పుడు మనం చూస్తే ఓపెన్ 423 +or-5. ఇంకా 23 రాకుంటే నాకు రాలేదు, అంత అయిపోయిందని కాదు. ఓకేనా. సో +or-5 అయ్యే ఛాన్స్ ఉన్నాయి. డిస్ప్లే లిస్ట్ వచ్చాక తెలుస్తుంది. అండ్ బీసీఏలో 338 మార్క్స్కి వచ్చింది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 3,43,000. మరి వీళ్ళకి ఎంత పెరిగింది తెలుసా? ఇప్పుడు 373 ఉన్నాయి ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర. అంటే దాదాపుగా 35 మార్క్స్ పెరిగాయి ఒకటేసారి. సరే, బీసీఏలో కూడా మాకు వస్తుందా లేదా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 360, సో 360 మార్కులకు +or-5 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది బీసీఏలో ఇప్పటికి కూడా. బీసీబీ 395 మార్క్స్కి లాస్ట్ టైం వచ్చింది. అండ్ బీసీఏ వాళ్ళు చూసుకోవాల్సిన డిస్ప్లే ర్యాంకు 11,032. సో చాలా కిందికి వెళ్ళాలి ఇంకా బాటంకి. అక్కడ చూసుకోండి డిస్ప్లే లిస్ట్ వచ్చాక, ఇంకా ఒక 6 డేస్లో రావచ్చు. బీసీబీకి 395కి వచ్చింది. అప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్ అది 2,20,000. ఓకే, ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి మరి? 423 ఉన్నాయి. దాదాపు 28 మార్క్స్ పెరిగాయి. కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 417 to 16. 417 +or-5 అయ్యే ఛాన్స్ అయితే బీసీబీకి సంబంధించి ఉన్నాయి. అండ్ బీసీబీ వాళ్ళు డిస్ప్లే లిస్ట్లో చూసుకోవాల్సిన ర్యాంక్ 5,347.
ఇప్పుడు మనకు కొద్ది రోజుల్లో వచ్చే డిస్ప్లే లిస్ట్‌లో ఈ ర్యాంక్ దగ్గర చూసుకోండి. ఈ సీరియల్ నెంబర్ దగ్గర. అది మీ కట్ ఆఫ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది బీసీ బికి సంబంధించి. సో, బీసీ సి స్టూడెంట్స్ 341 సో, 340, 341 అండ్ ఆల్మోస్ట్ ర్యాంక్ 3,38,000 వరకు వెళ్ళింది. ఓకే. సో, అప్పుడున్న మార్కులైతే 341 ఇప్పుడు 375 ఉన్నాయి. 34 మార్క్స్ పెరిగాయి. ఇన్ని మార్క్స్ పెరిగాయి అంటే మరి ఇందులో డిస్ప్లే ర్యాంక్ ఎంత చూసుకోవాలి? సార్ వచ్చే డిస్ప్లే ర్యాంక్ అంటే 10,765 డిస్ప్లే ర్యాంక్ చూసుకోండి. పోయినసారి ఇదే డిస్ప్లే ర్యాంక్ దగ్గర బీసీసీ కట్ అయింది. డిస్ప్లే అంటే ఏంది, ర్యాంక్ అంటే ఏంది అని కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ వచ్చే తెలంగాణ లిస్ట్లో ఈ సీరియల్ నెంబర్నే డిస్ప్లే ర్యాంక్ అంటాం. సో, మార్క్ వైజ్ చెప్పాలంటే ఒక 363 ప్లస్ ఆర్ మైనస్ 5. ఓకేనా. సో, మనం ఫస్ట్ డే వితిన్ 1 అవర్లో చెప్పిందే ఇంకా స్టిక్ అయి ఉన్నాం. నెక్స్ట్ బీసీడి 398 మార్క్స్కి లాస్ట్ టైం వచ్చింది. అప్పుడున్న ర్యాంక్ అయితే 2,14,000 ర్యాంక్ వరకు ఉంది. ఇప్పుడు ఇదే దగ్గర అయితే 426 ఉన్నాయి. 426 మరి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అంటే ఒక 420 ప్లస్ ఆర్ మైనస్ 5. ఓకే. ఈ రేంజ్లో ఉంటే 420 రేంజ్లో ఉంటే ఇంకా ఆల్మోస్ట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే లిస్ట్లో ఎంత ర్యాంక్ చూడాలి అంటే 5,057 ర్యాంక్ని డిస్ప్లే లిస్ట్లో చూడాలి. రేపు రాబోయే డిస్ప్లే లిస్ట్ రేపంటే ఈ 6 డేస్లో వస్తుంది. బీసీఈ 394 మార్క్స్కి అయితే కట్ అయింది. అప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్ 2,22,000 దాదాపు. ఓకే. దీనికి రౌండ్ ఫిగర్ చేస్తున్నాను. 2,22,000 ఇప్పుడు 422 మార్క్స్ ఉన్నాయి ఇదే ర్యాంక్ దగ్గర. అంటే దాదాపు 28 మార్క్స్ పెరిగాయి. సో, ఒక 416 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఇదే చూడకండి. 5 పెరగొచ్చు, 5 తగ్గొచ్చు. ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. చాలా వరకు అయితే ఆ రేంజ్లో వచ్చేస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 5 ఇది బీసీఈకి సంబంధించి. నెక్స్ట్ ఎస్సీ2. సో, ఎస్సీ1లో ఆల్మోస్ట్ అందరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్సీ2 అయితే 351కి కట్ అయింది. 351 మార్క్స్కి. అప్పుడున్న ర్యాంకు 3,13,000 రౌండ్ ఫిగర్ చేస్తే అండ్ ఇదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు 385 ఉన్నాయి. కిందికి వెళ్ళే కొద్దీ చాలా పెరిగింది గ్యాప్ అనేది. 34 మార్క్స్ వేరియేషన్ ఉంది. అంటే మరి 34 మార్క్స్కి వేరియేషన్ ఉండి 385 అయింది అంటే 385 కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఉన్నారు, కాలేజెస్ వచ్చాయి. ఇదంతా కన్సిడర్ చేస్తే ఒక 372 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్లస్ ఆర్ మైనస్ 5 కాలేజెస్ వచ్చాయి. ఇంకా మన వాళ్ళు తక్కువ ఉంటారని ఒక అంచనాతో మాత్రం ఈ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎస్సీ3 367. ఇప్పుడు ఇంకా కేటగిరీ ఏ అంటే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్లో మొత్తం సీట్లు, ప్రైవేట్లో ఆఫ్ సీట్లను కేటగిరీ ఏనే అంటారు. దాంట్లో థర్డ్ రౌండ్ వరకు మనం చెప్పుకునేది అంటే చివరి వరకు అనమాట. ఇంకా 4th, 5th ఉంటాయి. అవి అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకే. ఎస్సీ3లో అయితే 2,77,000 వరకు అయితే వచ్చింది ర్యాంక్. ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర 398 ఉన్నాయి. అంటే 31 మార్కులు పెరిగింది. మరి ఇదే ర్యాంకుకు వస్తుందా అంటే కాదు. ఇంకా మనకైతే ఇదే మార్కులకు వస్తుందంటే కాదు. ఎందుకంటే వేరే వాళ్ళ ఇప్పుడు ర్యాంక్స్ ఎక్కువ ఉండొచ్చు అండ్ కాలేజెస్ కూడా పెరిగాయి కాబట్టి దాదాపు ఎస్సీ3లో 389 ప్లస్ ఆర్ మైనస్ 5 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎస్సీ3లో కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్టీలో అయితే దాదాపు 370 అండ్ ర్యాంక్ పరంగా చూసుకుంటే 2,70,000 వరకు అయితే వెళ్ళింది. 2,71,000 రౌండ్ ఫిగర్కి. సో, ఈసారి ఇక్కడే 401 మార్క్స్ ఉన్నాయి. సో, ఇది కట్ ఆఫ్ కాదు, తగ్గుతుంది. ఎందుకంటే నార్త్ వాళ్ళు పెరిగారు, కాలేజెస్ పెరిగాయి, కట్ ఆఫ్స్ అంటే సీట్స్ పెరిగాయి కాబట్టి ఒక 395 ప్లస్ ఆర్ మైనస్ 5 అయితే వచ్చేసి 395 రేంజ్లో ఉన్నట్లయితే ఆల్మోస్ట్ వచ్చినట్లే. మరి 5 అటు ఇటు కాకుండా 5 మార్క్స్ ఎక్కువ తక్కువ లేకుండా. మైనారిటీ 394 అప్పుడు ర్యాంకు 2,22,000 దాదాపు. అండ్ ఇప్పుడు మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే అక్కడే 422 ఉన్నాయి. 28 మార్క్స్ పెరిగాయి దాదాపు. మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 416 కంటే కొంచెం తగ్గొచ్చు ఇంకా ప్లస్ ఆర్ మైనస్ 5. సో, ఈ విధంగా అయితే మైనార్టీకి సంబంధించిన కట్ ఆఫ్ ఉన్నాయి తెలంగాణలో. అండ్ ఈడబ్ల్యూఎస్ 418 ఉంది అండ్ 1,76,000 అప్పుడు. ఇప్పుడు ఇదే ప్లేస్లో 443 ఉన్నాయి మార్క్స్. అంటే ఒక 436 వరకు. ఏంటి ఈడబ్ల్యూఎస్కి ఓపెన్ కంటే ఎక్కువ అంటే అంతే. కొన్ని కాలేజెస్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంది.